కుంటా ఉన్నాను. పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు దాదాపుగా 3648 కిలోమీటర్ల ఆ పాదయాత్ర దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో పాదయాత్ర పూర్తి చేయగలిగా. ఆ పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం గుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీరు చెప్పిన కష్టాలను బాధలను నేను విన్నాను. ఆ రోజు మీరు ఏం చెప్పారు అన్నది నేను విన్నాను. మీ అందరికీ నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. ఆ రోజు మీరు చెప్పిన మాటలు ప్రతిదీ నాకు గుర్తుంది. అన్నా, రాష్ట్రంలోనూ దేశంలోనూ జీఎస్టీ ట్యాక్స్ అంటూ విన్నామన్నా, కానీ ఈ పలాసలో మాత్రం టీఎస్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ట్యాక్స్ వేస్తా ఉన్న పరిస్థితులను కూడా మీరు చెప్పినప్పుడు నేను విన్నా. ఏ రకంగా ప్రతి జీడిపప్పు ప్యాకెట్ మీద 10 రూపాయలు ఇక్కడి ఎమ్మెల్యే గారి అల్లుడికి ట్యాక్స్ కడతా ఉన్నారో పరిస్థితులు మీరు చెప్పిన మాటలు విన్నా. వ్యాపారులపై వేధింపులు, వినకపోతే అధికారులతో దాడులు అన్నీ కూడా నేను చూసా విన్నా. బావలపాడు పోటు గురించి పోటు వస్తుంది అని చెప్పి ఆనందం కొద్దో గొప్ప ఉన్నా, పోటు వల్ల మాకేమి మేలు జరుగుతుందన్నా అని చెప్పి అంటా ఉన్నా మీ స్వరం నేను విన్నా. పోటుతో పాటు అక్కడే మత్స్యకారులకు కూడా ఒక ఫిషింగ్ హార్బర్ కట్టాలని, పోటు వచ్చినప్పుడు ఆ పోటులో స్థానికులకే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు రావాలని, పోటు కోసం భూములు కోల్పోతా ఉన్న ఆ ప్రజలకు ఇచ్చే సొమ్ము అతి తక్కువగా ఇస్తా ఉన్నారని మీరు చెప్పిన ప్రతి బాధ నేను విన్నా. తిత్లీ తుఫాను వచ్చింది. తిత్లీ తుఫాను వచ్చినా కూడా రైతులకు ఇప్పటికీ కూడా పరిహారం సక్రమంగా అందలేదు అని చెప్పి మీరు చెప్పిన మాటలు విన్నా. రెండో విడత జాబితా విడుదల కాలేదు అని మీరు చెప్పిన బాధలు విన్నా. ఇచ్చిన చెక్కులు చాలా వరకు చెల్లుబాటు కావడం లేదు అని చెప్పి మీరు చెప్పిన అంశాలను విన్నా. కొబ్బరి చెట్లకు ఇస్తా ఉన్న కాంపెన్సేషన్ 1500 రూపాయలు తక్కువ అని మీరు చెప్పిన మాటలు విన్నా. జీడి తోటకు హెక్టార్కు ఇస్తా ఉన్న 30,000 రూపాయలు చాలా తక్కువ అన్నా అని మీరు అంటా ఉన్న మాటలన్నీ విన్నా. ఆ రోజు నేను అన్న మాటలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పా, తిత్లీ తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతులకు నేను చెప్పా, కొబ్బరి చెట్టుకు 1500 కాదు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 3,000 రూపాయలు చేస్తాము అన్న మాటలు నాకు గుర్తున్నాయి. జీడి తోటలకు హెక్టార్కు 30,000 రూపాయలు కాదు, దాన్ని 50,000 చేస్తాము అన్న మాటలు నాకు గుర్తున్నాయి. కిడ్నీ వ్యాధులతో బాధపడతా ఉన్న బాధితుల కష్టాలను చూశా. వాళ్ళ కోసం ధర్నాలు చేసిన పరిస్థితులను కూడా గతంలో చేశాము. ఆ పరిస్థితులను కూడా నెమరు వేసుకుంటూ అన్నా మీరు వచ్చారు అని చెప్పి ఒకవైపున ఆనందం, మరోవైపున బాధపడుతూ వాళ్ళు చెప్తున్న కథలు చూశా. కిడ్నీ బాధితులకు ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా మంచి చేయని పరిస్థితులు వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు విన్నా. 1000 మంది రోగులుంటే కేవలం 370 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉన్నారన్నా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్న బాధలు విన్నా.
కిడ్నీ పేషెంట్లకు నెలకు దాదాపుగా 8,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కేవలం ముష్టేసినట్టు అది కూడా 370 మందికి అది కూడా 2,500 మాత్రమే ఇస్తే ఎలా బతకగలుగుతాము అని చెప్పి ఆ రోజు కిడ్నీ పేషెంట్ నాతో అన్నప్పుడు వాళ్ళ బాధలు నేను విన్నా. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు 1000 మందిలో ఉంటే కేవలం 1400 మందికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నప్పుడు ఆ బాధలు నేను విన్నా. నెఫ్రాలజిస్టులు లేరు, వైద్యం సరిగ్గా లేదు అని చెప్తా ఉన్నప్పుడు ఆ గుండె కోతను నేను చూశా. ఆ ప్రతి కిడ్నీ బాధితుడికి ఆ రోజు నేను చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ చెప్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల తిరక్క మునిపే ఇక్కడే 200 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ కమ్ రీసెర్చ్ హాస్పిటల్కు వెంటనే వచ్చి టెంకాయ కొడతాం, 2 సంవత్సరాలలో హాస్పిటల్ పూర్తి చేసి నడిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మంచి డాక్టర్లను తీసుకొస్తాము, నెఫ్రాలజిస్టులను అక్కడే తీసుకొస్తాము. తీసుకురావడమే కాకుండా గ్రామాలకు వ్యాధి ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ అందేట్టుగా పరీక్షలు చేస్తాము. పరీక్షలు చేయడమే కాకుండా గ్రామాలకు వెళ్ళే మందులు ఉచితంగా సరఫరా చేయించే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా తోడుగా ఉంటాము అని చెప్పి మరొక్కసారి చెబుతూ డయాలసిస్ చేయించుకుంటా ఉన్న ఆ కిడ్నీ రోగులకు తోడుగా ఉంటామని, పెన్షన్ వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అసలు ఈ కిడ్నీ రోగాలు ఎందుకు వస్తూ ఉన్నాయి అనంటే దానికి కారణం మనం తాగే నీళ్ల క్వాలిటీ బాగలేదు కాబట్టి వస్తూ ఉన్నాయని తెలిసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం తీరును చూశా. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, త్రాగడానికి నీళ్ల క్వాలిటీని మారుస్తాం. త్రాగడానికి రిజర్వాయర్ల గుండా కాలువలు తీసుకొచ్చి కాలువల ద్వారా కాలువల ద్వారా సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కరికి అందేట్టుగా చేస్తాము సర్ఫేస్ వాటర్ ద్వారా అని చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది పాదయాత్రలో. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు కాబట్టి మరో 20 రోజుల లోపే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అసలు అభివృద్ధి అంటే ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే నేను విపరీతంగా అభివృద్ధి చేశాను అని అంటాడు. కానీ నాకు తెలిసిన అభివృద్ధి మీకు తెలిసిన అభివృద్ధి ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి నాకు తెలిసిన అభివృద్ధి మీకు తెలిసిన అభివృద్ధి ఏమిటి అని అంటే నిన్నటి కన్నా ఈ రోజు బాగుండడం అభివృద్ధి అని చెప్పి నేను నమ్ముతాను, మీరు కూడా అదే నమ్ముతారు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్నటి కన్నా ఈ రోజు మనం బాగున్నామా అన్నది ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులకు రుణాలు మాఫీ చేశారా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మేరకు రైతులకు 0 వడ్డీ ఇవాళ రైతులకు వస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరినీ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమనని. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవాళ వస్తా ఉన్నాయా అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరికీ కూడా. అదే అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే రుణాలు ఇవాళ వచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను. అదే అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ నిరుద్యోగులకు 2,000 రూపాయలు భృతి అన్నాడు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగము ఉపాధో అన్నాడు.
ప్రతి ఇంటికి 2000 అన్నాడు, నెల 2000 అన్నాడు. 60 నెలల కాలంలో 60 నెలలు ఇంటూ 2000 అని అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు బాకీ పడ్డాడా కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆ 1,20,000 రూపాయలు మీకు అందాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. బెల్ట్ షాపులు రద్దు అన్నాడు. ఎన్నికల వేళ మొట్టమొదటి సంతకం బెల్ట్ షాపులు రద్దు అని చెప్పి సంతకం చేశాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీ గ్రామాలలో మందు దొరుకుతా ఉందా లేకపోతే మందు ఏర్లై పారుతా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చూడమని అడుగుతా ఉన్నా. అభివృద్ధి అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరంతా సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువులు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఇవాళ మీకు భరోసాగా మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మీ పిల్లల చదువులకు మీ అందరి దగ్గర, మీ పిల్లలను చదివించేందుకు మీ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ పిల్లలను చదివించేందుకు ఇవాళ మీరు ఆస్తులు అమ్ముకోకుండా చదివించే పరిస్థితి ఇవాళ మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పెద్ద చదువులు మొత్తం ఫీజులు ప్రభుత్వమే కడుతుంది అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాడు. కేజీ నుంచి పీజీ దాకా పిల్లలను ఉచితంగా చదివిస్తాను అని అన్నాడు. చదువులు ఆ రకంగా జరుగుతూ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ ఇళ్లల్లో, మీ గ్రామాలలో, పట్టణాలలో చదువుకొని ఉద్యోగం కోసం చూస్తున్న ఆ అక్క చెల్లెమ్మలు ఏమంటున్నారు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఎన్నికలప్పుడేమో జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు. ఈ రోజు పరిస్థితి నేను అడుగుతా ఉన్నా, జాబు రావాలి అనంటే బాబు పోవాలి అని చెప్పి అంటా ఉన్నా స్వరాన్ని ఈరోజు వింటా ఉన్నా. 5 సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు అడుగుతా ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో మీ చుట్టూ ఉన్న తమ్ములను అడగండి, మీ చుట్టూ ఉన్న చెల్లెలను అడగండి. అమరావతి వెళ్తున్నారా? అమరావతిలో ఉద్యోగాలు ఉన్నాయా? లేక హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలకు వెళ్తా ఉన్నారా ఉద్యోగాల కోసము అని చెప్పి మీ గ్రామాలలో ఉన్న మీ తమ్ములను అడగండి, మీ చెల్లెమ్మలను అడగండి. ఏ తల్లి, ఏ తండ్రి అయినా తమ పిల్లలను ఎందుకు చదివిస్తారు? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ పిల్లలు గొప్పగా చదవాలని, చదివితేనే వాళ్ళు పేదరికం నుంచి బయటకు వస్తారని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి మెరుగైన కుటుంబం, మెరుగైన పరిస్థితిలోకి వాళ్ళు రావాలి అని చెప్పి, ఆ కుటుంబం పోవాలి అని చదువులు చదివిస్తారు ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా. కానీ ఇవాళ ఆ పరిస్థితులు